మనం రోజు యూజ్ చేసే ఫోన్‌పే యాప్‌లో యూపీఐ పేమెంట్సే కాదు, మన పర్సనల్ లోన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని అప్ టు 7,00,000 వరకు పర్సనల్ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఇప్పుడు నా అకౌంట్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫోన్‌పే. తర్వాత అక్కడ లోన్స్ ఆప్షన్‌లో పర్సనల్ లోన్ మీద క్లిక్ చేస్తే నాకు అందులో 4,00,000 వరకు లిమిట్ చూపిస్తుంది. నేను లోన్‌కి అప్లై చేసుకునేలాగా. ఇలా మీరు గాని చెక్ చేస్తే మీకు రాకపోవచ్చు. ఎందుకంటే దీంట్లో మనకి ఇలా రావాలంటే ఒక స్టెప్స్ అయితే ఉన్నాయి. వాటిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అవేంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. సో, కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాంటి మరిన్ని వీడియోస్ రాబోతున్నాయి. అండ్ వీడియో యూస్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ముందుగా నా ఇంకో ఫోన్‌పే అకౌంట్ అయితే ఓపెన్ చేశాను. తర్వాత అక్కడ లోన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. అక్కడ నాకు పర్సనల్ లోన్ అని ఉంది. దాని మీద క్లిక్ చేస్తే క్రెడిట్ పే అనే ఒక యాప్ అయితే చూపిస్తుంది. ఇలా రాకూడదు. ఎలా వచ్చిందంటే మీకు ఫోన్‌పే వాళ్ళు లోన్ ఇవ్వడం లేదు. వేరే యాప్ అనేది మీకు లోన్ అప్లై చేసుకునే ఆప్షన్ ఇస్తుంది. మీకు డైరెక్ట్‌గా ఫోన్‌పే నుంచే లోన్ ఎలిజిబిలిటీ రావాలంటే సో, దీని స్టెప్ అయితే ఉంది. సో, దీనికోసం మీరు చేయాల్సింది మీ యొక్క ఫోన్‌పే యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి ముందుగా అప్డేట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు చేయాల్సింది లోన్ ఆప్షన్‌లోకి రండి. అక్కడ చాలా మందికి పర్సనల్ లోన్ ఆప్షన్ రాకపోవచ్చు. అది రావడం కోసం కిందకి స్క్రోల్ చేసుకోండి. అక్కడ గెట్ ఫ్రీ క్రెడిట్ స్కోర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. దాని మీద క్లిక్ చేసుకుంటే అక్కడ డీటెయిల్స్ అడుగుతారు. సో, పాన్ కార్డ్ నంబర్, తర్వాత ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఆ 3 ఎంటర్ చేయండి. గెట్ ఫ్రీ క్రెడిట్ స్కోర్ మీద క్లిక్ చేసుకోండి. మీ క్రెడిట్ స్కోర్ అనేది అక్కడ చూపిస్తుంది. ఇలా చెక్ చేసిన తర్వాత మాత్రమే మీకు పర్సనల్ లోన్ అప్లై చేసుకునే ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఎందుకంటే మీ క్రెడిట్ స్కోర్‌ని బట్టి వాళ్ళు మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని మీకు లోన్ అప్లై చేసుకునే ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అందులో మీకు ఎలిజిబిలిటీ బట్టి 3,00,000 రావచ్చు, 4,00,000, 5,00,000, 2,00,000 కూడా రావచ్చు. సో, ఇలా మీకు అమౌంట్ అనేది మారుతూ ఉంటుంది. ఇందులో మనకి అమౌంట్ అనేది ఫోన్‌పే వాళ్ళు డైరెక్ట్‌గా ఇవ్వరు. మనకి వేరే కంపెనీస్ అయితే ఉంటాయి. ఈ లోన్స్ ఇచ్చే కంపెనీస్ వాళ్ళతో టై అప్ అయ్యి మనకి లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫోన్‌పే యాప్ నుంచి. వాటిని చెక్ చేయడం కోసం కిందకి స్క్రోల్ చేయండి అదే పేజ్‌లో. ట్రస్టెడ్ పార్ట్నర్స్ అని చెప్పి పెద్ద లిస్ట్ అయితే ఉంది. మనకి ఆదిత్య బిర్లా క్యాపిటల్, తర్వాత మనకి రూపే, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తర్వాత ముత్తూట్ ఫిన్కార్ప్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ ఇంకా చాలా అయితే ఉన్నాయి. వీటిలోంచి ఎవరైనా సరే మీ ఎలిజిబిలిటీ అంటే మీ యొక్క క్రెడిట్ స్కోర్‌ని బట్టి మీకు లోన్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఆ అమౌంట్ అనేది చూపిస్తారు. దానికి మీరు డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. దీంట్లో మేజర్ బెనిఫిట్ వచ్చి మనకి ఇక్కడ ఏవైతే యాప్స్ చూపిస్తున్నాయో వీటికి ప్రతి దానికి మీరు యాప్ ఇన్‌స్టాల్ చేసి లోన్‌కి అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళలోంచి ఎవరైనా సరే మీకు లోన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో, ఈజీగా మీకు ఫిల్టర్ అయిపోతుంది. మీకు ఎవరు లోన్ ఇస్తారో వాళ్ళు మాత్రం మీకు అమౌంట్ అయితే చూపిస్తుంది. మీకు టైం అయితే సేవ్ అవుతుంది. ఇప్పుడు మీరు క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకున్న వెంటనే మీకు లోన్ అప్లై చేసిన ఆప్షన్ అయితే రాదు. అంటే లిమిట్ ఏం చూపించదు. టైం పడుతుంది. ఎందుకంటే మీ ఎలిజిబిలిటీ బట్టి ఎవరైనా లోన్ ఇవ్వడానికి రెడీగా ఉంటే పార్ట్నర్స్ నుంచి అప్పుడు మాత్రమే ఈ అమౌంట్ చూపిస్తారు. మీరిప్పుడు క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకొని మాకు లోన్ ఆప్షన్ రాలేదు. సో, ఇది వీడియో ఫేక్ అనకండి. ఎందుకంటే ఇది టైం పడుతుంది. మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీకు అమౌంట్ చూపిస్తారు. అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ లేకపోతే ఎటువంటి అమౌంట్ అయితే చూపించదు. అండ్ మీరు క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు పర్సనల్ లోన్ ఆప్షన్ వచ్చిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి? ఇన్‌కేస్ వస్తే దానికి ఎలా అప్లై చేయాలి ఫోన్‌పే యాప్ నుంచి ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఫోన్‌పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత లోన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. ఆ తర్వాత అక్కడ పర్సనల్ లోన్ ఒక ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేశాను. ఆ తర్వాత నాకు డైరెక్ట్‌గా అప్ టు 4,00,000 వరకు ఈ అమౌంట్ అయితే చూపిస్తుంది. అక్కడ కింద నాకు 25,000 రూపీస్ నుంచి 4,00,000 వరకు నేను ఎంతైనా తీసుకోవచ్చు. అంటే అమౌంట్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అంటే ఇప్పుడు 1,00,000 గాని, 1,50,000, 2,00,000 నాకు ఎంత కావాలో అంతే తీసుకోవచ్చు. ఫిక్స్‌డ్‌గా ఏం లేదు. ఆ తర్వాత కింద సెలెక్ట్ ఈఎంఐ ప్లాన్ అని మనకి ఎంతైతే అమౌంట్ మనం సెలెక్ట్ చేసుకుంటామో పైన దానికి తగినట్టు ఈఎంఐ ప్లాన్స్ కూడా మారుతూ ఉంటాయి. అక్కడ ఈఎంఐ మంత్స్ కానీ లేదంటే ఈఎంఐ అమౌంట్ కానీ మారుతూ ఉంటుంది. సో, మనం అడ్జస్ట్ చేసుకోండి అమౌంట్ అనేది. ఆ తర్వాత కింద ఈఎంఐ ప్లాన్స్‌లోనే మనకి ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది మనకి ఈఎంఐకి అని కూడా చూపిస్తున్నారు. ఇక్కడ నాకైతే 1.27% అయితే పడుతుంది పర్ మంత్‌కి. ఇలా మనం ఇయర్‌కి కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇలా మీకు కూడా చేంజ్ అవుతుంది. అందరికీ ఒకలాగైతే రాదు. సో, కాబట్టి చూసుకోండి మీకు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తుందనేది. ఆ యొక్క పార్ట్నర్ బట్టి, మీ యొక్క ఎలిజిబిలిటీ బట్టి ఇంట్రెస్ట్ కూడా మారిపోతూ ఉంటుంది. సో, మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ వేవ్ డీటెయిల్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అక్కడ ఈఎంఐ ప్లాన్ కింద. తర్వాత మీకు డైరెక్ట్‌గా లోన్ ఆఫర్ అని చెప్పి డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇక్కడే మీరు క్లియర్‌గా చూసుకోవాలి ఎంత కట్టాలి, ఎంత వస్తుంది అవన్నీ కూడా. సో, ఇక్కడ మనం చూసుకుంటే లోన్ అమౌంట్ 2,50,000 రూపీస్ తీసుకోవాలనుకుంటున్నాను. సో, నాకొచ్చిన అమౌంట్‌లోంచి. అక్కడ ఈఎంఐ మంత్లీ ఎంత కట్టాలో అమౌంట్ చూపిస్తున్నారు. కింద మనకి టోటల్ లోన్ అమౌంట్ దాంతో పాటు ప్రాసెసింగ్ ఫీజ్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెసింగ్ ఫీజ్ కట్ అయిన తర్వాతే మనకి రిమైనింగ్ అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది. మీరు తీసుకున్న అమౌంట్‌కి ఇంట్రెస్ట్ కలుపుకొని తిరిగి మళ్ళీ ఎంత పే చేయాలి వాళ్ళకనేది అమౌంట్ అయితే చూపిస్తారు. టోటల్ రీపేయబుల్ అమౌంట్ అని. అండ్ ఇక్కడే మీరు కరెక్ట్‌గా చూసుకోవాలి. ఎంత ఫీజ్ పడుతుంది, మనకి ఈఎంఐ ఎంత ఉంది, మీరు తిరిగి కట్టగలరా లేదా అవన్నీ ఆలోచించుకోండి. సో, ఇవన్నీ మీకు ఓకే అనుకుంటే మీకు కింద ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మీకు నెక్స్ట్ పేజ్‌కి అయితే కంటిన్యూ అవుతారు. ఆ తర్వాత పేజ్‌లో మీకు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయాలి.
సో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ కానీ, ఎంప్లాయ్‌మెంట్ కానీ, మీ యొక్క లొకేషన్ అవన్నీ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి. ఆ తర్వాత మీకు కేవైసీ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఆ కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత సో మీకు ఆటో పేమెంట్ సెటప్ అయితే ఉంటుంది. అంటే మీకు ఎవ్రీ మంత్ ఈఎంఐ ఏ బ్యాంక్ నుంచి కట్ అవ్వాలనేది మీరు ఆటో పేమెంట్ అనేది ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు లోన్ అగ్రీమెంట్ అయితే వస్తుంది. దాన్ని రివ్యూ చేసుకున్న తర్వాత మీరు అమౌంట్ ఎంతైతే తీసుకున్నారో అది మీకు బ్యాంక్ అకౌంట్‌లోకి క్రెడిట్ అయితే అవుతుంది. సో ఈ విధంగా మీరు ఫోన్‌పే యాప్‌లో పర్సనల్ లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీ ఎలిజిబిలిటీ ముందుగా చెక్ చేసుకోండి. ఆ తర్వాత మాత్రమే మీరు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీ ఎలిజిబిలిటీ తగ్గట్టు దానికైతే అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర ఎన్ని ఫోన్‌పే అకౌంట్స్ ఉంటే అన్నిటిని కూడా చెక్ చేసుకోండి. సో దాన్ని బట్టి మీకు అవసరం ఉన్నప్పుడు ఇంకా బయట ఎక్కడ ఆప్షన్ లేదనుకున్నప్పుడు మాత్రమే ఇలా అప్లై చేసుకోండి. ఎందుకంటే దీంట్లో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇన్‌కేస్ ఇన్ టైమ్‌లో మీరు పే చేయకపోతే మీకు చార్జెస్ కూడా పడతాయి కాబట్టి ఆలోచించుకోండి తీసుకునే ముందే. ఇలాంటి మరెన్నో వీడియోస్ రాబోతున్నాయి. ప్లీజ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.